కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటనతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అర్హులైన రైతులు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. అర్హత ఉండి కూడా అధికారుల నిర్వాకంతో రుణమాఫీ పొందని రైతులు మాత్రం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంతకీ అధికారుల నిర్వాకం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది వంటి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ప్రభుత్వ రుణమాఫీ ప్రకటనతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రెన్యువల్ చేస్తూ ఇంట్రెస్ట్ కడుతూ తిరిగి డబ్బులు పొందుతున్నారు. అర్హత ఉండి కూడా రుణమాఫీ కాని రైతులు మాత్రం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. మాఫీ ఎందుకు కాలేదని లబోదీబోమంటున్నారు లబ్ధిదారులు. రైతు రుణమాఫీ కాని పలు చోట్ల బ్యాంకు పిఎస్సిఎస్ అధికారుల నిర్వాకం తేటతెల్లమవుతుంది. ఇకపోతే ఈ నిర్వాకంలో సిద్దిపేట జిల్లా మూలుగు మండలం పిఎస్సిఎస్ అధికారులు ఆరితేరారు. పిఎస్సిఎస్ సెక్రటరీ చింతకింది రమేష్ బాబు నిర్లక్ష్యంతో అర్హులైన బాధితులు చుక్కలు చూస్తున్నారు. రమేష్ ఇప్పటికీ బాధితులకు చుక్కలు చూపిస్తున్నాడు కూడా. అసలు విషయంలోకి వెళ్తే మార్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన పోతరాజు యాదయ్యకు ములుగు పిఎస్సిఎస్లో 16,000 అప్పు ఉంది. ఆ అప్పునకు తోడు యాదయ్య మరింత అప్పు తీసుకున్నాడు. దీంతో మొత్తం అప్పు 65,000 అయింది. 16,000 పోను యాదయ్య చేతికి 48,000 చేతికొచ్చాయి. ఆ 48,000 2023 అక్టోబర్ 10వ తేదీన డిసిసిబి బ్యాంకులో జమ అయ్యాయి. అమౌంట్ బ్యాంకులు జమ అయినట్టు యాదయ్యకు మెసేజ్ కూడా వచ్చింది. కానీ పిఎస్సిఎస్ సెక్రటరీ రమేష్ బాబు నిర్లక్ష్యపు పనితో రైతు యాదయ్య నిండా మునిగాడు. యాదయ్య ఖాతాలో అక్టోబర్ 10వ తేదీన డబ్బులు జమైన సెక్రటరీ రమేష్ బాబు మాత్రం 2 నెలల తర్వాత 2023 డిసెంబర్ 14వ తేదీన పిఎస్సిఎస్ రికార్డులో ఎంట్రీ చేశాడు. కాగా రేవంత్ రెడ్డి సర్కార్ 2023 డిసెంబర్ 9 తేదీలోపు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. రమేష్ బాబు నిర్వాకంతో రైతు యాదయ్యకు రుణమాఫీ వర్తించలేదు. మాఫీ వర్తించపోగా అప్పు స్టేట్మెంట్ను 82,000గా చూపించాడు రమేష్ బాబు. సెక్రటరీ నిర్లక్ష్యపు పనితో రుణమాఫీ వర్తించకపోగా అప్పు పెరిగిపోవడంతో బాధిత రైతు యాదయ్య లబోదిబోమంటూ మొత్తుకుంటున్నాడు. ఈ విధంగా రమేష్ బాబు 20 మంది రైతులను నట్టేట ముంచాడు. ఈ విషయంపై యాదయ్య తన అల్లుడు హరినాథ్తో కలిసి పిఎస్సిఎస్ సెక్రటరీ రమేష్ బాబును కలిసి నిలదీశాడు. హరినాథ్ నిలదీయడంతో రమేష్ బాబు పొంతన లేని సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నాడు. కావాలంటే అప్పు పెంచి ఇస్తామని చెబుతూ అసలు విషయాన్ని దాటవేస్తున్నాడు. రమేష్ బాబు తన బంధువైన ఓ రిపోర్టర్ అండ చూసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిపోర్టర్ తన వెనుక ఉన్నాడనే ధీమాతో తనను ఎవరూ ఏమి చేయలేరని విర్రవీగుతున్నాడు సదరు సెక్రటరీ. రిపోర్టర్ బలంతోనే బాధిత రైతులను లెక్క చేయకుండా చుక్కలు చూపిస్తున్నాడు. ఇదిలా ఉండగా రైతులు ఏదైనా సమస్య చెప్పుకునేందుకు ఆయన దగ్గరకు వెళ్తే వారిని తికమక పెట్టడంలో రమేష్ బాబు దిట్ట. మేం లిస్టు పంపాం, బ్యాంక్ అధికారులు చేయకపోతే మేమేం చేస్తామంటూ రైతులనే రివర్స్లో బెదిరిస్తాడు. కావాలంటే మళ్లీ లిస్టు పంపిస్తాం, ఇక్కడి నుంచి వెళ్లాలంటూ తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఫోన్ చేస్తే కూడా స్పందించడు. చివరకు జిల్లా కలెక్టర్ అయినా స్పందిస్తాడేమో గాని రమేష్ బాబు మాత్రం ఎవరి ఫోన్కు స్పందించడు. ఇదే విషయంపై ఎన్ఎస్ఎన్ ప్రతినిధి సెక్రటరీ రమేష్ బాబును సంప్రదించగా ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన బల్బు చూపెట్టాడు. డీసీఓ కరుణను సంప్రదించగా ఆమె కూడా స్పందించకపోవడం గమనార్హం. మోనార్కుడిలా వ్యవహరిస్తున్న సెక్రటరీని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత రైతులు. నువ్వు సొసైటీలో అప్పు తీసుకున్నావు కదా? తీసుకున్నా. ఎంత తీసుకున్నావు? 60 తీసుకున్నా. 70 రూపిస్తుంది. నేనే నష్టపోతున్నా. ఇది ములుగు సొసైటీ సెక్రటరీ గారు చేసిన నిర్వాహకం. 2 నెలల తర్వాత 65,000 అప్పు తీసుకున్నట్టుగా నమోదు చేసిండ్రు. మూగబోయే రైతు నాగలి
నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. ప్రస్తుతం రాష్ట్రమంతా రుణమాఫీ హాట్ టాపిక్గా మారింది. చాలామంది రైతులకు రుణమాఫీ చెందడం కూడా జరిగింది. కొంతమందికి మాత్రం రుణమాఫీ చెందలేదు. ప్రస్తుతం ములుగు మండలంలో ఉన్నాము. ములుగు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవకతవకల గురించి మనం ప్రశ్నించడానికి వచ్చినాము. కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. రైతుల రుణమాఫీ సమస్య కోసం మనం వారి గ్రామంలోకి వచ్చి వారిని అడగడం జరుగుతుంది. మనతో పాటు ఇప్పుడు ఒక రైతు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో అసలు ఏం జరిగింది అనేది. నా పేరు యాదగిరి, ఏం యాదగిరి? పోతరాజు యాదగిరి. ఉత్తరాది యాదగిరి. నువ్వు సొసైటీలో అప్పు తీసుకున్నావు కదా? తీసుకున్నా. ఎంత తీసుకున్నావు? 60 తీసుకున్నా. 60 తీసుకున్నావు. ఆ. ఇప్పుడు ఎంత ఉంది మళ్ళీ? 70 చూపిస్తుంది. 70 చూపిస్తున్నా. ఇప్పుడు ఈ అప్పు నువ్వు తీసుకున్న దానికంటే మళ్ళీ రుణమాఫీ ఏంటో కాలే కాలేదు. కాలేదు. ఇప్పుడు మరి ఎట్లా అంటున్నావు? మరి ఇప్పుడు ఎవరికి నష్టము? ఎవరు నష్టపోతున్నారు? నేనే నష్టపోతున్నా. మీరే నష్టపోతున్నా. మనకు చెప్పండి, అసలు దీని వెనక అసలు ఏం జరిగింది? అసలు ఇది మన బాబుకి అంత అవగాహన లేనట్టుంది దీని పైన, విషయం పైన. ఇది ములుగు సొసైటీ సెక్రటరీ గారు చేసిన నిర్వాహకం. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ మాకు పాత అప్పు 16,000 చిల్లర ఉన్నది. 16,000 చిల్లర ఉంటే మేము దాన్ని పెంచి 65,000గా మార్చుకొని 65,000కు 6,000 పోగా 48,000 మా చేతికి వచ్చింది. అది 6/10/2023 రోజు మాకు ఆల్రెడీ ఖాతాలో వేసారు. అది డిసిసిబి బ్యాంక్ ఖాతాలో మాకు ఆల్రెడీ జమ చేసారు. కానీ సొసైటీ సెక్రటరీ గారు ఏం చేశారంటే మా జమ చేసిన తేదీని కాకుండా 2 నెలల తర్వాత ఆయన మాకు 14/12/2023 రోజు 65,000 అప్పు తీసుకున్నట్టుగా నమోదు చేసిండ్రు. 2 నెలలు డిలే చేయడం వల్ల మాకు రుణమాఫీ లిస్టులో అర్హత లేకుండా పోయింది. దాంతోపాటు మేము 65,000 తీసుకోగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవత్సరం కింద తీసుకున్న 65,000కు పోను 82,000 అప్పు ఉన్నట్టుగా ఇప్పుడు చూపిస్తున్నాడు ప్రస్తుతానికి. మాఫీ రాకపోగా అమౌంట్ కూడా రుణమాఫీ రాకపోగా లోన్ తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ తప్పుడు నమోదు చేసి మాకు రుణభారాన్ని పెంచడం జరిగింది. దానికి తగు చర్య తీసుకొని ఇప్పుడు ఈ సమస్య గురించి మీరు సొసైటీ సీఈఓని అడిగినాం. సెక్రటరీతో మాట్లాడితే నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాడు ఆయన. మేము పై ఆఫీసర్కు రిఫర్ చేసినాము. అవుతుంది అయ్యేదాకా ఆగుర్రి, లేదంటే పెంచి తీసుకోరి, లోన్ పెంచిస్తా ఇప్పుడు తీసుకోరి అని మాట్లాడుతున్నాడు. కానీ దాని మీద ఎలాంటి సమాధానం మాకు సరిగా ఇవ్వట్లేదు ఆయన. ఇది ఎట్లా వస్తుంది అన్నట్టు ఇప్పుడు వీళ్ళ సొసైటీ దగ్గర నుంచి వీళ్ళకి అమౌంట్ ఎట్లా వస్తుంది? అది సొసైటీ వాళ్ళకు అంటే బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ అనేది, డిసిసిబి బ్యాంక్ అనేది సొసైటీకి అప్పిస్తుంది. అది మాకు రైతులకు, సొసైటీ అనేది రైతులకు అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఇంకెంతమంది రైతులు ఉంటారని? అది చాలా మంది రైతులు. ఆయన సెక్రటరీ గారు ఏం చెప్తానంటే 2 నెలలు నేను సరిగా ఏ వర్క్ చేయలేదు. ఆ 2 నెలలు చేయనట్టు ఆ టైంలో ఆయన రైతులు చాలా మందే ఉండొచ్చు. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఆయన. కానీ మేము మాత్రం ప్రత్యక్ష సాక్షులమే. దానికి మీరు ఎట్లా తీసుకున్నాం అనుకుంటున్నారు? దీనిపైన చర్యలు ఎట్లా తీసుకున్నాం? చర్య కలెక్టర్ కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని ఏ రకంగా మేము కొట్లాడాలనుకుంటున్నాం. దాని మీద పోరాటం చేసి సెక్రటరీ మీద బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనకు ఒక రైతు మాత్రమే దొరికిండు. ఇంకా చాలా మంది రైతులు ఉన్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్కరి దగ్గరికి ఖచ్చితంగా పోదాం, ప్రతి ఒక్కరిని తెలుసుకుందాం. సొసైటీలో జరుగుతున్న అక్రమాలు ఏంటి, ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంత దుస్థితి జరుగుతున్నది, రైతులు నష్టపోవడం వల్ల దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. స్టే విత్ us, NSN న్యూస్.